మరొక లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమానికి ఫ్రీ బై ఇండియా శ్రోతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జూన్ 12, 2024 ఈ ప్రత్యేకమైన దినము కొరకు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినముగా దీన్ని ఆచరిస్తున్న సందర్భంలో మనము విశాఖపట్నంలో ఉన్న అనేకమైన వ్యక్తుల ద్వారా ఈ ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం వ్యతిరేక దినోత్సవం ఏ విధంగా జరుగుతుంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఆలోచనలతో మీ మధ్యన ఈ ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలని ఆశపడుతున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మనతో పాటు ఈ లైవ్ స్ట్రీమింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అతిథులను మీకు పరిచయం చేసి ఈ ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినము రోజున జరగబోతున్న ఈ విశిష్టమైన ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలని ఆశపడుతున్నాం. మొదటగా మన మధ్యన ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా ప్రెసిడెంట్ గాంధీ సెంటర్ విశాఖపట్నం వారు మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారికి ఫీబా ఇండియా తరపున మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యన మనకి బాగా సుపరిచితులు, అనేక సందర్భాల్లో ఫీబా ఇండియా లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో మనతో పాటు పార్టిసిపేట్ చేసి అనేకమైన కార్యక్రమాల్లో మనకి సహాయం అందించిన, అనేకమైన ఆలోచనలు మనకి చెప్పిన మన మధ్యన గెస్ట్ స్పీకర్గా మరొక గెస్ట్ స్పీకర్గా వచ్చిన ప్రొఫెసర్ నరవ ప్రకాష్ రావు గారు, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్ఎస్ ఏవిఎన్ కాలేజ్ విశాఖపట్నం, బాల వికాస్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ విశాఖపట్నం వారికి కూడా మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నవర ప్రకాష్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారికి, అదేవిధంగా సార్కి కూడా మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రత్యేకమైన దినం ఈ విధంగా మనం కలుసుకోవడానికి ఒక విశిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. బాల కార్మికులు అనగా 18 సంవత్సరాల లోపు సాధారణ పాఠశాలలో చేరవలసిన వయసులో వాళ్ళ సామర్థ్యానికి మించి వాళ్ళు చేయలేని పనులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, నైతికంగా హాని కలిగించే ఏ విధమైన పని ద్వారా పిల్లల శ్రమ దోపిడీ చేయడాన్ని బాల కార్మికుల వ్యవస్థగా చెబుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల చట్టం చేసే ఇటువంటి పనిని బాల కార్మికులు వాళ్ళు చేస్తున్న పనిని నిషేధించడానికి గవర్నమెంట్ ఆఫ్ వరల్డ్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన విశాఖపట్నంలో కూడా దీని కొరకు అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నారు. అయితే ఈ చట్టాల యొక్క మినహాయింపులో బాల కార్మికులను ఏ విధంగా పరిగణించాలి, లేకపోతే బాల కళాకారుల పని, కుటుంబ విధులు పర్యవేక్షించడానికి శిక్షణ, లేకపోతే పిల్లలు ఏ విధంగా వాళ్ళ పనిని దోపిడి గురవుతున్నారు అనే విషయాన్ని మీ మధ్యన తెలియజేయడానికి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 19వ 20వ శతాబ్దం ప్రారంభంలో పేద కుటుంబాల నుండి 5 నుండి 14 సంవత్సరాల లోపు వయసు గల చాలామంది పిల్లలు పాశ్చాత్య దేశాల్లో వారి కాలనీలో ఒకే విధంగా పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ పిల్లలు ప్రధానంగా వ్యవసాయం, గృహ ఆధారిత పనుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, అసెంబ్లీ కార్యక్రమాల్లో జెండాలు పట్టుకొని తిరగడం, కర్మాగారాలు, మైనింగు, న్యూస్ బాయ్స్గా అనేక రకాలుగా పనిచేస్తున్న అనుభవాల్లో చాలామంది బాల కార్మికులు నలిగిపోయే స్థితిలో ఉన్నారు. రమారమి రోజుకి 12 గంటలు పనిచేసే అనేక మంది బాల కార్మికులు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కనబడుతూనే ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేద దేశాల్లో 4గురిలో ఒకరు ఈ బాల కార్మికులుగా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ ఉద్దేశించి ఈ ఉదయకాలం మన మధ్యన ఈ బాల కార్మికుల ఈ నిర్మూలన దినోత్సవం నాడు మన మధ్యకు వచ్చిన ఈ గెస్ట్ స్పీకర్ల ద్వారా కొన్ని ప్రత్యేకమైన ప్రశ్న జవాబులుగా ఈరోజు బాల కార్మికుల ఈ నిషేధమైన దినముగా దీన్ని ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనము మన గెస్ట్ స్పీకర్ల ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మొదటిగా మన మధ్యన ప్రొఫెసర్ నర్వ ప్రకాష్ గారు ఉన్నారు, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ గారు. మనము ప్రశ్న జవాబులుగా మీ మధ్యన అడగాలని ఆశపడుతున్నాం. ప్రిన్సిపాల్ గారు మాకు చెప్పండి, ప్రొఫెసర్ గారు,
ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ప్రపంచ బాల కార్మికుల నిషేధ దినం, దీని ప్రత్యేకత దేని కొరకు దీన్ని ఏర్పరిచారు అనే విషయాలు మా శ్రోతలకి మీరు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మీకు సమయాన్ని అందజేస్తున్నాం. ప్రపంచ జనాభాలో 40% మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరూ ఎక్కడ ఉండాలని మన భారత రాజ్యాంగం కానీ లేకపోతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ చెప్తుందంటే బడిలో ఉండాలి. ఓకే. కాబట్టి బడిలో లేని పిల్లలందరూ బాల కార్మికులే అనేది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నిర్వచనం బాల కార్మికులు అనే పదానికి. ఓకే. ఇది దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగానే ఈ బాల కార్మిక వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు మనం పెద్ద దేశాలు చెప్పుకున్న అమెరికాలో కూడా బాల కార్మికులు ఉన్నారు. ఓకే. కాబట్టి బాల కార్మికులు అనేది స్పెసిఫిక్ డెఫినేషన్ చెప్పలేము. ఎందుకంటే కొంతమంది వ్యవసాయంలో బాల కార్మికులుగా ఉంటారు, కొంతమంది ఏమో ఈ బిల్డింగ్ నిర్వహణ కన్స్ట్రక్షన్ దీనిలో బాల కార్మికులుగా ఉంటారు, కొంతమంది ఏమో వ్యవసాయంలో ఎక్కువ మంది ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. దురదృష్టవశాత్తు మన భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే ఇప్పుడు 2024లో ఉంటే అంటే 77 సంవత్సరాలు ప్రగతి సాధించామని చెప్పుకుంటున్నాం. మనం బాల కార్మిక వ్యవస్థ గురించి అప్పుడు మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఇది చాలా శోచనీయమైనది, సిగ్గుపడాల్సినటువంటి అంశము. ఇతర దేశాల్లో దీన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఫిన్లాండ్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిల్లలందరూ ఎక్కడ ఉండాలంటే బడిలో ఉండాలి. కాబట్టి 14 సంవత్సరాల పిల్లలందరూ బడిలోనే ఉండాలి అనేది మన యొక్క ధ్యేయం, ఆశయం. కానీ అది నెరవేరటం లేదు. నిజానికి భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర ఇప్పటి వరకు బాల కార్మిక వ్యవస్థ అనేది ఒక సమస్యగానే స్వీకరిస్తుంది తప్ప సవాలుగా తీసుకోవటం లేదు. అందువల్ల దీని మీద నిబద్ధత, క్రమశిక్షణ చేయాలనే ఆలోచన, అమలుపరచాలనే ఆలోచన ప్రభుత్వంలో పెద్దగా స్పందించలేకపోవటం వల్ల ఈ బాల కార్మిక వ్యవస్థ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వీటన్నిటికీ మించి ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి సంబంధించిన అనేక చట్టాలు మనం చేసుకున్నాం ఆల్రెడీ. 1986లో నిషేధ చట్టం బాల కార్మిక నిషేధ చట్టం అని చేసాం. 1996లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు స్పందించి ILO వాళ్ళతో 1996 ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఏప్రిల్ 12వ తారీఖుని ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినంగా గుర్తించడం జరిగింది. అంటే 1996 నుంచి ఇప్పటివరకు 2024లో ఉన్నాం. కాబట్టి దేశాలన్నీ కూడా ఈరోజు ఏం చేయాలంటే కూర్చొని డిస్కస్ చేయాలి. మన దేశంలో మన ప్రాంతంలో ఎంతమంది బాల కార్మికులు ఉన్నారు, వాళ్ళని కాస్త ప్రధాన స్రవంతిలోకి తేవడానికి మనం తీసుకునే చర్యలు ఏమిటి అనేది ఈరోజు చర్చించుకొని తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి దినం ఈరోజు. కాబట్టి ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినం కింద దీన్ని గుర్తించి అన్ని దేశాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే మన భారతదేశం కూడా చేస్తుంది. ఓకే. అసలు ఎందుకు ఈ బాల కార్మికుల దినోత్సవం చేస్తున్నారు? ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు 40% ఉన్న పిల్లలు ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. టుడే చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అని అన్నారు ఆయన. కాబట్టి టుమారో సిటిజన్స్కి మనం ఏం కల్పిస్తున్నాం? వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నామా, ఒక ధైర్యం ఇస్తున్నామా, నీ యొక్క భవిష్యత్తు మేము చూస్తాం అని ఒక ధైర్యం ఇవ్వాలి అవసరం ఉంది. కాబట్టి ఈ పిల్లల్లో అనేక మంది ఆనిముత్యాలు ఉంటాయి, వాటిని వెతికి తీసేయాలి అన్నట్లయితే విద్య ఒక్కటే దానికి పరిష్కారము. అందువల్ల మనం దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్యను వాళ్ళకి చెప్పేటటువంటి బాధ్యత తల్లిదండ్రులు కాదండి, ప్రభుత్వాన్ని. ఆ విధంగానే 2010లో కూడా మనకి విద్యా హక్కు చట్టం కూడా వచ్చింది ఆ నేపథ్యంలో. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి అటువంటి ధ్యేయంతో మనం ముందుకెళ్ళేటప్పుడు ఇది ఎంతో కాలం కొనసాగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. అలాగే మరొక ప్రశ్న ప్రకాష్ రావు గారు, బాల కార్మికుల ప్రస్తుత పరిస్థితి 2024లో సినారియో ఏ విధంగా ఉంది అనే విషయం మాకు మీరు తెలియజేయగలరు? 2021లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక సర్వే చేస్తే 1,40,00,000 మంది ఉన్నారని తేల్చారండి. ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే అందులో 1,40,00,000 మంది ఉన్నారని చెప్పి 2001లో ఒక సర్వే చెప్పింది. 2024కి అది పెరిగింది. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో కూడా ఎక్కువ మంది బాల కార్మికులుగా మారిపోవటానికి అవకాశం ఎక్కువ వచ్చింది. అందువల్ల ఈ బాల కార్మిక వ్యవస్థ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం చాలా తక్కువ. దానికి నిర్మాణాత్మకమైన ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు చాలా అవసరం. అది చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దేశాల్లో కూడా ఈ వ్యవస్థ పెరుగుతుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో ఇది బాగా 2021, 2022 ఆ ప్రాంతాల్లో ఇది బాగా పెరిగింది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన ప్రధాన భూమిక పోషించాల్సినటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యతగా దీన్ని గుర్తించాలి. ఓకే సార్. మరొక ప్రశ్న ప్రకాష్ రావు గారు, నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలాగున్నాయి,
ఎలా చేస్తే బాగుంటుంది మీ అవగాహనలో తెలియజేయగలరు? బాల కార్మిక వ్యవస్థ అందాకే మీకు మొట్టమొదటి మనం చేసినట్టు 1947లో స్వాతంత్రం వస్తే 1950లో రిపబ్లిక్ అయితే 2024లో ఉన్నాం. అంటే 77 సంవత్సరాల ప్రగతిని సాధించామని చెప్తుంటే మనం దానిలోనే అనేక సమస్యలతో బాల కార్మిక సంస్థ ఒక సమస్య కింద మాత్రమే ప్రభుత్వం నేనేమంటున్నాను, సమస్యగా పరిష్కరించకుండా ఇది ఒక భరోసాగా తీసుకోవాలి, ఒక సవాల్ కింద తీసుకోవాలి. చట్టాలు చేశారు, సుమారు 23 చట్టాలు మనకు పిల్లలకు సంబంధించినట్టు ఉన్నాయి. 1986లో కూడా మనకి నిషేధించే చట్టం ఒకటి ఉంది. చట్టాలన్నీ ఉన్నాయి, కానీ ఆ చట్టాలు అమలుపరిచేది ఎవరు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చట్టాలు అయితే చేస్తున్నాం, కానీ దానికి నిధులు విధులు కల్పించటం లేదు. పెద్ద లోపం మన దేశంలో. ఇతర దేశాల్లో చట్టాలు చేస్తే దానికి సంబంధించిన నిధులు ఎవరు చేయాలి, ఎవరి పాత్ర అనేది నిర్ధారితమై ఉంటుంది. కానీ మన దేశంలో చట్టాలు చేస్తాం, నిధులు ఇవ్వం, రెండోది ఎవరు అమలుపరచాలో చెప్పం. సో అది ప్రధాన లోపం. కాబట్టి ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాల్సిన అవసరం ఎవరిది అనే డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ అంటున్నాం, లేకపోతే విద్యాశాఖ అంటున్నాం, లేకపోతే ఇంకోటి అంటున్నాం తప్ప దీనికి స్పెసిఫిక్గా ఒక ప్రధాన భూమికి పోషించేటటువంటి ప్రత్యేక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి దానికి నిధులు విధులు చెప్పినట్లయితే ఇది తగ్గించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనలాంటి పేద దేశంలో నిర్మూలించడం సాధ్యం కాదండి, తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే పివి నరసింహరావు గారు ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. దాన్ని ఎన్సిఎల్పి అంటాం. దాని ద్వారా ఈ యొక్క వ్యవస్థని నిర్మూలించడానికి తగ్గించడానికి అవకాశాలు వెతికి ఆయన ఈ చైల్డ్ లేబర్ని అందరినీ కలిపి ప్రత్యేక స్కూల్స్ పెట్టి ఆయన చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి దీనికి ప్రధాన భూమికి పోషించినటువంటి ఆ టైంలో జరిగిందండి. ఆ టైంలో జరిగింది అంటే తగ్గింది. కానీ ప్రస్తుతం అటువంటి చర్యలు ఏం తీసుకోవటం లేదు, చట్టాలు అమలుపరచడం లేదు. వీటన్నిటికీ మించి మనకు తెలియకుండా వచ్చినటువంటి అనేక సమస్యల వల్ల ఇది సమస్యగానే మించిపోతుంది తప్ప ఒక సవాలుగా స్వీకరించడం లేదు అనేది నా భావన. ఏదైనా 2 చట్టాలు ఈ బాల కార్మికుల కొరకు గవర్నమెంట్ వారు ఇప్పటి వరకు చేసినవి, లేకపోతే దానికి స్పెసిఫిక్గా ఎంత బడ్జెట్ రిలీజ్ చేయాలి అనేది ఏమైనా ఆమోదం చెందిందా, లేకపోతే ప్రస్తుత పరిస్థితిలో 2024లో ఉన్నాం, ఈ బడ్జెట్ ఇంత ఉంటే దీన్ని ఇలా చెయ్యొచ్చు అనే అవగాహన మీ మధ్యనే ఉంటే మాకు తెలియజేయగలరు? అదే మన దేశంలో ప్రధాన లోపం ఏంటంటే చట్టాలు చేస్తూ ఉండి దానికి బడ్జెట్ కేటాయించం, రెండోది నిధులు కేటాయించం, విధులు కూడా చెప్పం. అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన దేశంలో 1986లో బాల కార్మిక నిషేధ చట్టం అని తీసుకొచ్చారు. 1986లో అండి. అంటే ఇప్పుడు ILO వాళ్ళు చెప్పిన దానికన్నా ముందు తీసుకొచ్చాం. అట్లాగే ఇటువంటి ఈ మధ్యనే 2018, 19, 20 ఆ ప్రాంతాల్లో కూడా దాన్ని అంటే దాన్ని సవరిస్తూ కొన్ని అధిక చట్టాలు తీసుకొచ్చారు. అందులో చట్టంలోనే మీకు చెప్పాను కదా, ప్రతి బాలుడు కూడా 14 సంవత్సరాల ఉండే పిల్లడు అందరూ బెల్లో ఉండాలి అని నినాదం. వీటి తర్వాత 2010లో ఇంకో చట్టం తీసుకొచ్చి దాన్ని విద్యా హక్కు చట్టం అన్నాం. ఆ విద్యా హక్కు చట్టానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే దానికి నిధులు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఆ విధంగా చేసినట్లే అందువల్ల పిల్లలందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం కానీ, యూనిఫార్మ్ ఇవ్వాలని కానీ, దుస్తులు ఇవ్వాలని కానీ, పుస్తకాలు ఇవ్వాలని కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆ చట్టం బాగా ఉపయోగపడింది. కానీ 1986లో తీసుకొచ్చినటువంటి బాల కార్మిక నిషేధ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాలను పెద్ద లోపం ఉంది. కొన్ని చట్టాల్లో 14 సంవత్సరాల లోపు అంటారు, కొన్ని సంవత్సరాలు 14 నుంచి 18 సంవత్సరాల లోపు అంటారు. ఇది ఏది కరెక్టు అనే దాని మీద కూడా విమర్శనాత్మకమైనటువంటి ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం దీన్ని చాలా ప్రధానమైనటువంటి పాత్ర కింద తీసుకొని పిల్లల చదువు చాలా అవసరము, పిల్లలు బాల కార్మికులుగా మారకూడదు అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన మన దేశానికి అన్ని కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారండి. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్, పల్స్ పోలియో నిర్మూలించగలిగాం, కుష్టు వ్యాధి నిర్వహించగలిగాం, తర్వాత మన ఎయిడ్స్ని మనం తగ్గించగలిగాం. బాల కార్మిక వ్యవస్థను ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేకపోతున్నాం అనేది ప్రభుత్వం కానీ దృష్టి పెట్టినట్లయితే దీన్ని తగ్గించడం చాలా ఈజీ అండి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలి, క్రమ పద్ధతిలో దీన్ని నివారించాలి. ఆ సీరియస్నెస్ ఇందాక మనం చేసినట్టు సమస్యగా ఉండకూడదు, సవాలుగా తీసుకోవాలి. మేము సాధించగలము. గతంలో 2010, 2014 దీన్ని నిర్మూలిస్తామని చెప్పి ప్రకటన చేసింది ప్రభుత్వం, కానీ అది జరగలేదు. ఎందుకంటే దానికి సవాలుగా తీసుకోవట్లేదు కాబట్టి దీన్ని ప్రణాళికాబద్ధంగా పలానా తారీఖు లోపుగా దీన్ని నిర్మూలిస్తాం లేకపోతే తగ్గిస్తాం ప్రభుత్వం కానీ చేసినట్లయితే ఇది అంత అసాధ్యమైంది కాదండి, సుసాధ్యమైంది. యాక్చువల్లీ చెప్పిన రీతిలో మన ప్రకాష్ రావు గారు ప్రొఫెసర్గా చెప్పిన రీతిలో ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చేయాలంటే దీనికి ఒక డెడ్ లైన్ పెట్టాలన్నారు, కొంత టైం పీరియడ్ ఇవ్వాలి, విధులు కేటాయించాలి, బడ్జెట్ దీన్ని రిలీజ్ చేయాలి,
అలా చేసి ఒక కార్యాచరణ కలిగిన ఒక టీంని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి ఉన్నతమైన సెంట్రల్ వరకు తీసుకువెళ్ళే ఒక క్రమానుసారమైన పద్ధతిని తీసుకుని రావాలని అత్యంత నిపుణులు మన మధ్యన అధ్యాపకులుగా పనిచేసిన అనుభవంలో, అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ కొరకు అనేక సంవత్సరాలుగా ఈ చైల్డ్ లేబర్ విషయాల్లో పనిచేస్తున్న ప్రకాష్ రావు గారు మనకు తెలియజేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ ప్రకాష్ రావు గారు ఎన్జిఓస్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రకాష్ రావు గారు ఒక విషయం మాకు తెలియజేయండి. ఎన్జిఓస్ అంటే ఇవి ఎన్జిఓస్ ఏ విధంగా ఈ బాల కార్మిక వ్యవస్థ మీద వారి పందాన్ని ఉపయోగించగలరు, లేదంటే ఎన్జిఓల పాత్ర ఏమిటై ఉంటుంది ఈ బాల కార్మిక వ్యవస్థ మీద, దీన్ని మీరు మాకు తెలియజేయగలరు? ఈ వ్యవస్థ లేకపోతే బాల కార్మిక వ్యవస్థ తగ్గించడంలో ప్రధాన భూమికని ప్రభుత్వం చేయాలని మనం అంటున్నప్పుడే ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కూడా ఉంది. నిజానికి మన దేశంలో ఈ పిల్లల కోసమే పనిచేసే సంస్థలు కొన్ని ఉన్నాయండి. యూనిసెఫ్ కానీ, క్రై కానీ, సేవ్ ది చిల్డ్రన్ కానీ, ఈ సంస్థలన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, మన దేశంలో కూడా ఉన్నాయి. వాళ్ళతో ఇప్పుడు ఎన్జిఓలు అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా కలిసి పనిచేసినట్లయితే ఈ వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు అని చెప్తున్నాను, వారు ప్రజలతో మమేకం అవుతారు, ప్రజలతో కలిసి పనిచేస్తారు, ప్రజలతోనూ రోజు వాళ్ళతో మాట్లాడుతుంటారు. కాబట్టి ఆ కుటుంబంలో ఎంతమంది బాల కార్మికులు ఉన్నారు, ఎందుకు వెళ్ళటం లేదు, ఎందుకు వెళ్ళకపోవడం కారణాలు ఏమిటి, తల్లిదండ్రుల పాత్ర ఎంత, ప్రభుత్వం పాత్ర ఎంత, దీన్ని సమన్వయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వస్తే ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి లేకపోతే వ్యవస్థను తగ్గించడానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ చర్యలకి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడానికి ముందు రావాలి. అట్లాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి దీన్నే ప్రధాన భూమి కింద అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి అనే ధ్యేయంతో కానీ పనిచేసినట్లయితే ఇది ఎంత మాత్రం ఇందాక చెప్పినట్టు అసాధ్యం కాదు, సుసాధ్యమైందే. థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు. నిజంగా ఈ బాల కార్మిక వ్యవస్థ కొరకు ఆలోచన చేసిన ఎడల రాబోయే దినాల్లో ప్రభుత్వం చర్య తీసుకుంటే దీనికి ఏ విధంగా పరిష్కారం దొరుకుతుందో ప్రొఫెసర్ ప్రకాష్ రావు గారి ద్వారా మనం ఇప్పటి వరకు కొన్ని ప్రశ్న జవాబులుగా తెలుసుకున్నాం. ఈ సమయంలో మన మధ్యన ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు మన మధ్య ఉన్నారు. సార్తో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నా పేరు బాలమోహన్ దాస్. ప్రోగ్రామ్ ఏమో బాలల గురించి. నా విద్యార్థి విశాఖపట్నంలో బాలల గురించి బాల వికాస్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన నర్వా ప్రకాష్ రావు గారు ఇప్పటివరకు మీతో మాట్లాడారు. వారు చేస్తున్న కార్యక్రమాలు, చెప్పిన విషయాలు చాలా మనం ప్రభుత్వానికి సూచించవలసినవి. మీ ద్వారా సమాజంలో కూడా చేరాలి. ప్రకాష్ రావు గారు చెప్పినట్లుగా బాల కార్మిక వ్యవస్థ ఈ రోజున తగ్గిందా, పెరిగిందా ప్రశ్నించుకుంటే అటు ఇటు చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది బాల కార్మిక వ్యవస్థ లేదండి అనేవాళ్ళు ఉంటారు. లేదండి వేళ్ళూనుకొని ఉంది, చాలా సెక్టర్స్లో ఈ రోజున బాల కార్మికులు ఉంటున్నారు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అదృష్టం ఈ రోజున మనకి మీరు ఈ కార్యక్రమం బాల కార్మిక నిర్మూలన రోజును చేయటం చాలా సంతోషం. కొద్ది రోజుల క్రితమే మనకి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రధాని గారే ఉన్నారు. అలాగే ఈరోజు కొంచెం సమయంలో మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం రాబోతుంది. ప్రభుత్వాలు పాతవైనా కొత్తవైనా బాధ్యతతో నెరవేర్చాలి ఏ కార్యక్రమం అయినా సరే. అటు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా అనుభవజ్ఞులు. ఈ కార్యక్రమం వారి దృష్టికి కూడా వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను 40 సంవత్సరాల పాటు పనిచేశాను. ఒక 3 సంవత్సరాల పాటు మాత్రమే నాగార్జున యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశాను. అక్కడ నేను వెళ్ళగానే చేసింది ఒకటే, నాగార్జున యూనివర్సిటీలో బాల కార్మికులు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా అని ప్రశ్నించాను వారిని.
లేరు అన్నారు. చాలా సంతోషం. ఎస్. అలాగే మాకు 450 కళాశాలలు ఉండేవి ఆ రోజున. ఆ కళాశాలల్లో ఎవరైనా బాల కార్మికులు ఉన్నారా అని ప్రశ్నించాను. 1-2 కళాశాలలో ఉన్నారు. వాటిని తొలగించిన దాకా నేను ఊరుకోలేదు. ఓకే. కాకపోతే ఈ రోజున ఇంకా బాల కార్మికులు ఉన్నారు, బాలురుగా భిక్షం ఎత్తేవాళ్ళు ఉన్నారు. ఎస్. మనం అది కూడా చేయాలి. ప్రధానమంత్రి గారు భిక్ష విముక్తి భారత్ అని ఈ మధ్య వారు చెప్పారు. ఎస్. కాబట్టి భిక్షం ఎత్తే వాళ్ళు ఎవరు ఉండకూడదు, బాలులే గారు ఎవరు ఉండకూడదు అని నా ఉద్దేశం. దాంతోపాటు ప్రధానమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక మంచి రోజున వారు ప్రభుత్వంలో ఫార్మ్ అవుతున్న సమయాన్ని గుర్తుంచుకొని ఈరోజు ఇంపార్టెన్స్ వారు గమనించి వారి ప్రథమ కర్తవ్యం బాల కార్మికులు ఉండకూడదు. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలు నేడు రేపు ఎప్పటికీ కార్మికులుగా బాల కార్మికులుగా ఉండకూడదు. కార్మికులు కావచ్చు, నేరస్తులు కాకూడదు. కార్మికులుగా ఉన్న టైంలో బాల కార్మికులుగా ఉన్నప్పుడు నేరస్తులుగా రావడానికి కూడా కొంత అవకాశం అయితే ఉంటుంది. జువెనైల్ స్కూల్స్ ఉన్నాయి, మన విశాఖపట్నంలో ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు భారతదేశంలో లేకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలి. ఈ కార్యక్రమం వీక్షించిన తర్వాత మన విశాఖపట్నంలో ఆఫీసర్స్ అంతా కూడా బాల కార్మికులు ఎక్కడ ఉన్నారా అని ఒక్కసారి గమనించి లేకుండా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎన్జిఓస్, మీ మీడియా వారు కూడా ఒక ఎన్జిఓ కిందనే మీరు చేయవలసిన పనులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినవి తీసుకొస్తున్నారు. దీన్ని గుర్తించి మన బాలలందరినీ కూడా కార్మిక వృత్తి నుంచి నివృత్తి కల్పించి వారందరినీ బడిలో వేసి మంచి చదువులు చెప్పి మంచి పౌరులకు చేస్తే, నేను మహాత్మా గాంధీ సెంటర్కి అధ్యక్షుడిగా ఉన్నాను. గాంధీ గారికి కూడా నివాళి అర్పించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ గాంధీ గారి సమక్షం, విగ్రహం సమక్షంలోనే మనం అంతా కలుస్తున్నాం. నమస్కారం. ఎస్, థ్యాంక్ యూ సార్. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగిన దేశంగా, ప్రపంచవ్యాప్తంగా విరజిల్లుతున్న భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చెందాలంటే ఎక్కడికక్కడ గవర్నమెంట్ వారు, కాలేజీలో పనిచేస్తున్న వారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ తీసుకోవాల్సిన చర్యల కొరకు మంచి అవగాహన కలిగి, అలాగే ఫార్మర్ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆయన చేసిన అనుభవాల్లో యూనివర్సిటీ లెవెల్లో ఉన్న కాలేజెస్ అన్నిటిలో తీసుకున్న చర్యల కొరకు మనకి తెలియజేశారు. దాన్ని బట్టి ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారికి ఫీబా ఇండియా తరపున మన నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అపారమైన భారతదేశంలో అటువంటి గురువుల మధ్యన కూర్చొని ఈ గాంధీ సెంటర్ విశాఖపట్నంలో మనతో పాటు ఏకీభవించిన ఇద్దరు ప్రొఫెసర్ల గారికి ఫీబా ఇండియా తరపున మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చివరిగా కొద్ది నిమిషాలు మన మధ్యన డాక్టర్ కె వెంకట సత్యనారాయణ మూర్తి గారు మన మధ్యన ఉన్నారు. జాయింట్ సెక్రటరీ గాంధీ సెంటర్ విశాఖపట్నం వారికి ఫీబా ఇండియా తరఫున మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మీ అనుభవంలో తెలియజేయండి, ఈ బాల కార్మిక వ్యవస్థని ఏ విధంగా రాబోయే దినాల్లో మనము తగ్గించడానికి, దాని ద్వారా నిర్మూలపరచడానికి తీసుకోవలసిన చర్యల కొరకు మీరు మాకు, మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు. ఈ వ్యవస్థకి మొట్టమొదటి కారణం అవగాహన రాహిత్యం. ఓకే. అసలు బాల కార్మిక వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఓకే, ఒక పిల్లవాడు కార్మికుడిగా ఎందుకు పనిచేస్తున్నాడు ఓకే అనే దాని గురించి మొట్టమొదటి అవగాహన కావాలి. దానికి అవిద్య, తర్వాత పావర్టీ, మెయిన్లీ ఇన్ ఇండియా క్యాస్ట్ సిస్టమ్. మీకు బాల కార్మికుల్ని మీరు వరుసగా లెక్క పెడితే ఒక పర్టిక్యులర్ లోవర్ క్యాస్ట్ అనో, అంటే ఐ కెనాట్ టాక్ అబౌట్ ద క్యాస్ట్ అండ్ ఆల్, సోషల్గా డిప్రెస్ అయిన పిల్లలే ఎక్కువ ఉంటారు అక్కడ. అండ్ బెగ్గరీ. ఎస్. కార్మికుల్ని తొలగిద్దాం ఈ వ్యవస్థని, బెగ్గరీని తొలగిస్తామని ప్రతివాడు అంటున్నాడు. కానీ వాడు ఉద్యోగం తీసేస్తే వాడు బతికేలాగా అనేదానికి వాడికి మీరు సబ్స్టిట్యూషన్ చూపించగలిగితే, నువ్వు ఈ కాఫీ హోటల్లో పనిచేయక నువ్వు చదువుకో, నీకు ఇంత డబ్బు ఇస్తాం, నీకు ఆ కాఫీ హోటల్లో ఎంత డబ్బు అయితే నీకు వస్తుందో అంతా మేము మీకు పే చేయగలం అని ఎవరైనా ముందుకు వస్తే ఆ వ్యవస్థను నిర్మూలన చేయగలం. కానీ ఊరికే మాట, ఇఫ్ యూ వాయిస్ అగెన్స్ట్ దట్, మనకి ఏ రకమైన ఫలితం రాదు. దానికి మీరు ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు షో ద ఆల్టర్నేటివ్.
దీనికి మెయిన్గా వాయిస్ ఆఫ్ ద పబ్లిక్ మాస్టర్ లాంటి వాళ్ళు వాయిస్ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు గివ్ ప్రాపర్ రెస్పెక్ట్ టు ద వాయిస్ ఆఫ్ ఎల్డర్స్ Yes. హూ కెన్ అడ్వైజ్ ద గవర్నమెంట్ Yes. అండ్ గవర్నమెంట్ షుడ్ సీ వై వీ కెనాట్ రూట్ అవుట్ ఎవ్రీథింగ్ Yes, yes. బట్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్. Yes. ఈ బాలకామ్యూనిటీ ఇఫ్ యూ షో ఏ బెటర్ ఆపర్చునిటీ Yeah. నో ఫూల్ విల్ వర్క్ లైక్ దట్. మీకు అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఈవేళ ఈ గో టు నర్సింగ్ స్కూల్. Yeah. పూర్వకాలం వయోజనులకి బాలులకి తేడా ఉండేది. 18 సంవత్సరాల దాకా బాలుడు, 21 సంవత్సరాల దాకా వయోజనుడు. Yes. రాజీవ్ గాంధీకి వచ్చాక ఆ రేఖ మాత్రంగా అది కలిసిపోయింది. బాలుడే ఇమ్మీడియట్గా వయోజనుడు అవుతున్నాడు. Yes. అంటే ఎవరైతే కార్మికుడిగా పనిచేసాడో వాడే చట్టాలు తయారు చేయగలిగిన స్థితికి ఎదుగుతున్నాడు. కాబట్టి ఇవాళ మనం చేయాల్సింది మొట్టమొదటిసారిగా విద్యా వ్యాప్తి. ఎలాంటి విద్యా వ్యాప్తి? మంచి విద్యా వ్యాప్తి. ఇవాళ నర్సింగ్ స్కూల్స్లో 17 సంవత్సరాల అమ్మాయి కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్ ఆఫీసుల్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో Yes. మోర్ దాన్ 13 hours షీ ఈజ్ వర్కింగ్. అది బాల కార్మికులు కాదా ఆవిడ? Yes. అంటే వీఆర్ థీయింగ్ అంటే రోడ్డు మీద అడుక్కునే అతన్ని రైల్వేలో తుడిచి వాళ్ళే చూస్తున్నాం, కానీ ఇండైరెక్ట్గా డిస్గైజ్డ్ లోపల ఉన్న బాల కార్మికుల్ని మనం గుర్తించడంలో 100% విఫలమయ్యాం. అప్పటిదాకా ఎందుకంటే ఇక ఇది ఇష్టం లేకుండా పనిచేస్తే అది ఇష్టం ఉండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్పొరేట్ స్కూల్స్, Yes. వాడు 5వ తరగతి పిల్లడి మీద ఇంత బరువు వేసాడు చదివిస్తున్నాం. అవును. అది కూడా బాల కార్మిక వ్యవస్థే. Yes. అది కూడా పోవాలా? దీని అంతటికీ సొల్యూషన్ పబ్లిక్ షుడ్ బి ఎన్లైటెండ్ ప్రాపర్లీ అండ్ దే షుడ్ వాయిస్ అవుట్. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ బాల కార్మిక వ్యవస్థని ఏ విధంగా నిర్మూలన చేయాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని మన మధ్యకు వచ్చి మనతో పాటు పార్టిసిపేట్ చేసిన గురువర్యులందరికీ కూడా ఫీబా ఇండియా తరపున మా నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నా. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఫీబా ఇండియా ద్వారా అనేకమైన కంట్రీలో అబౌట్ 208 కంట్రీల్లో ఈ ప్రోగ్రామ్ని బ్రాడ్కాస్ట్ చేయడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు మాకు తెలియజేయాలంటే మాకు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 9480585039 అనే ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. లేదంటే మాకు మీరు ఈమెయిల్ చేయాలని ఆశపడితే info@febaonline.org అనే మెయిల్కి మీరు పంపించవలసింది కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది దేవప్రసాద్, ఫీబా ఇండియా. వచ్చిన గురువర్యులందరికీ కూడా మా నిండు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.